కరీంనగర్ లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. కోహెడాలో ఇద్దరు వ్యక్తులపై కత్తులతో దాడి చేసి 30 గొర్రెలను ఎత్తుకెళ్లారు. ఘటనలో కుషాయిగూడ పిఎస్ పరిధిలో కానిస్టేబుల్ నవీన్ కు తీవ్ర గాయాలయ్యాయి. తన తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో కానిస్టేబుల్ తన బంధువులతో కలిసి గొర్రెల మంద దగ్గర కావలిగా ఉన్నారు. అదే సమయంలో దొంగలు చోరీకి యత్నించారు. ఈ క్రమంలోనే యువకులు దొంగల మధ్య ఘర్షణ తలెత్తింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అబ్దుల్పూర్ మెట్ట కోడా గ్రామంలో రాత్రి 2:30 నుంచి 3:30 మధ్యలో ఇద్దరు గొర్రెకాపలు మంద దగ్గర పండుకుంటే వాళ్ళు 10 మంది దొంగలు వచ్చి వాళ్ళు దాడి చేసి అతని మీద కత్తులు పెట్టి మిడమే కత్తులు పెట్టి నోట్లో బట్టలు కుక్కి 10 మంది దగ్గర వచ్చి 5 మంది మనుషులను పట్టుకురు. 5 మంది గొర్రెలు దొంగతనం చేసి ఎత్తుకోవేరు. మళ్ళీ నా అబ్బాయి లేచి మళ్ళీ పట్టుకున్న లోపల దాడి చేసి బాగా ప్రాణాపాయ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ పోలీసు వాళ్ళు కూడా తొందరగా చర్య తీసుకుని ఆ దొంగలు పట్టుకోవాల్సిందిగా మా యొక్క మనవి. ఇంతకుముందు రీసెంట్గా కూడా ఒక కోసిక నరసింహ ఆయన అతను కూడా వినే కోడలో చాలా ఈ మధ్య బాగా పోతున్నాయి. చాలా తొందరగా ఇట్లా యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి ఈ గొర్రెల కాపర్లకు తెలంగాణ ప్రభుత్వము లైసెన్స్ గన్నియాలని మా యొక్క మనం, ఎందుకంటే ప్రాణాల మీదకి వచ్చి ప్రాణాలు తీసేస్తారు. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు గొర్రెల కాపర్లు పండుకుంటారు. మాకు ప్రాణాపాయం దొంగలతోటి ఒక లైసెన్స్ గన్ని ఒక గొర్రె కాపర్కి లైసెన్స్ ఆ ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిందిగా మా యొక్క మనవి. నైట్ మా అన్న మా బొమ్మలు ఇద్దరు అనుకోరు ఇక్కడ అయితే ఒక అరౌండ్ 2:45 to 3:30 మిడిల్లో ఒక 5 మంది వచ్చేసి ఫస్ట్ వాళ్ళని పడుకున్న వాళ్ళ మీద వచ్చి కూర్చొని బిరిగా కత్తులతోని దాడి చేసుకుంటూ ఆపేసారు. అప్పుడు నోట్లో గుడ్డలు కుక్కేసి ఇట్లా ఏం మాట్లాడొద్దు అన్నట్టుగా ఇట్లా కత్తులు పెట్టి ఏమైనా మాట్లాడితే పొడిచి చంపేస్తాం అన్నట్టు చెప్పేసారు. వాళ్ళ తర్వాత వాళ్ళు బొలెరో తీసుకొని వచ్చేసి వాళ్ళకి నచ్చిన ఇక వాళ్ళు పట్టినన్ని ఇక వాళ్ళకి నచ్చినన్ని వేసుకొని తర్వాత లాస్ట్ పోయే మూమెంట్లో మా అన్న కొద్దిగా డిఫెండ్ చేసుకోవడం ట్రై చేయడం వల్ల వాళ్ళు కత్తులతో దాడి చేశారు. తర్వాత వెళ్ళిపోయారు. అంటే ఏ బండి తీసుకొని వచ్చారు వాళ్ళు? బొలెరో. ఎన్ని గొర్రెలు తీసుకుపోయారు? 40 నుంచి 70 ఎక్కువ పోయినాయి. లేవు వాళ్ళ. ఎంతమంది పై దాడి చేశారు? ఇద్దరి మీద చేశారు. కాకపోతే కత్తులతో ఒకరి మీద చేశారు. మిగతా అతని మీద ఇట్లా లోపల దెబ్బలు ఒక 70 దాకా. గొర్రెల మంది దగ్గర ఎంతమంది పండుకోరు? ఇద్దరు పండుకో. ఒక ఆయన పోయి సీరియస్ ఉందా? సీరియస్ ఉంది. ఇది ఎన్ని గంటలకు వచ్చారు? నైట్ ఒక 2-2:30. ఎంతమంది ఉన్నారు దాంట్లో? ఎవరు ఇట్లా వచ్చిన వాళ్ళు దొంగలు? 9 నుంచి 10 మంది. 10 మంది. ఎన్ని గొర్రెలు ఎత్తుకుపోయారు? ఒక 70 గొర్రెలు ఎత్తుకొని. 70 గొర్రెలు ఎత్తుకుపోయారు.